అందరికీ నమస్కారం అండి. దీంతో పని లేదు, అంతా ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అస్సలు అర్హత లేని అదృష్టం నాది. అదృష్టం అయితే ఉంది. ఈ సభకి నన్ను ఎందుకు పిలిచారో మోషే గారు చెప్పాలి. సో ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను ఈ విషయంలో చాలా చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. అంటే మధ్యలో అంత ఉంది, పైన అంత తక్కువ ఉంది, మధ్యలో ఎక్కువ ఉంది. నువ్వు చిన్నవాడు ఏంటంటే, నేను ఏజ్ గురించి చెప్పట్లేదు. దాదాపు 25 నిజం చెప్పాలంటే తెలుగు సాహిత్యానికి 27 ఏళ్ళు 28 ఏళ్ళ క్రితం డిస్కనెక్ట్ అయిపోయాను టోటల్గా. దానికి కారణం నా లిమిటెడ్ టేస్ట్ బడ్స్ అనమాట. వస్తున్నాను ఆ పాయింట్. సో నాకున్న ఇదేంటంటే ప్రాబ్లం అనే చెప్తున్నాను. నాకు చాలా తక్కువ విషయాలు కనెక్ట్ అవుతుంటాను నేను. ఆ కొంచెం కనెక్ట్ అయిన వాటిని బాగా ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటాను. సో వెరైటీస్ నేను ట్రై చేయను. అలాగే లిటరేచరు నాకు ఎలా తయారైందంటే, ఒకనో టైంలో, మరి అది మంచో చెడో తెలియదు కానీ, యండమూరి వీరేంద్రనాథ్ గారి బుక్స్ చదవటం అలవాటు అయిన తర్వాత ఇంకా అది అలవాటు అయిపోయి ఇంకెవరి రచనలు నాకు అప్పట్లో ఎక్కకపోవటం వల్ల అన్నీ చదవటం పక్కన పెట్టేసి అప్పుడప్పుడే మనకి హెచ్బిఓలు, స్టార్ మూవీస్ రావడం, సినిమాల వైపు ఎక్కువ టైంపాస్ అయ్యటం అలాగా అయిపోయింది. చివరికి 25 ఏళ్ళు గడిచిన తర్వాత చదవటం అనేది నేను నిద్రపోవడానికి వాడే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైనా నిద్ర రాకపోతే ఇలా పుస్తకం తీసి చదివితే నా నిద్ర వచ్చేస్తుంది. సో అటువంటి జీవితంలో నాకు కేవలం మోహన్ గారి మీద ఉన్న వ్యక్తిగతమైన అభిమానంతో ఆయన అడిగితే కాదనకుండా ఈ ఫంక్షన్కి వస్తున్నప్పుడు కనీసం ఒక 4 దాన్ని చాప్టర్స్ అంటారు, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది కూడా చెప్పాలి నేను. సో ఎంత కొంచెం చదువుకొని రావాలి అని మొదలుపెట్టి ఆపకుండా 118 పేజీలు చదవటం అన్నది నాకు నేనే దండేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒకళ్ళు ఎవరైనా ఆ పుస్తకం బాగా చదివాము అంటే అది వాళ్ళ గొప్పతనం కాదు, రచయిత ఇందా మ్యామ్ చెప్పినట్టు. నాకు తెలిసినంతవరకు ఈ బుక్, దీన్ని నేను ఏమని అనేవాడిని అంటే, డైరీ అంటాం మనం, రోజు జరిగేవి రాసుకోవటం. దాన్ని ఒక ఫిక్షను, ఇందాక వారు చెప్పినట్టు ఫైట్లు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, అన్ని రొమాన్స్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే. సార్ చెప్పేశారు, ఆర్కే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఫస్ట్ మీతో మొదలు పెట్టాలి. నేను ఏదో ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి అంటే కరెక్ట్ అంటే ఈ బుక్ ఆయన రాశారు కానీ ఆయన దస్తూరిలో లేదు. దీనికి అందమైన రూపం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఈ సభలో ఇంతమంది కూర్చోవడానికి కారణం మీరు గుర్తించడం అన్నది నా ఉద్దేశం. 75 పుస్తకాలను ప్రచురించిన మీరు కేవలం రైటర్ గొప్పతనం అంటే కాదు సార్, నాకు తెలుసు అది. మీలాంటి అభిరుచితో పాటు ప్రోత్సాహం చేసే మనుషులు లేకపోతే తప్పు. నాకు కోరిక అయితే ఉంది సార్. చదివిన తర్వాత అనిపించింది, మేడం ఎలా అయితే నేను కూడా రాస్తాను అన్నారో, ఆమె దగ్గర ఎన్ని విషయాలు ఉన్నప్పుడు ఎంతకాలం ఎందుకు రాయలేదు అంటే మళ్ళీ నాకు నేనే గుర్తొస్తా. ఎందుకో పాఠకులు పూర్తిగా తగ్గిపోయారు. ఇప్పుడు అంతా సోషల్ మీడియాకి వచ్చేసి టోటల్ సోషల్ మీడియా అంటే చెప్పాలి. భరద్వాజ్ గారు నమస్కారం సార్. ఆయనకి నేను ఎంత పెద్ద అభిమానం అంటే నిజంగా చెప్తున్నానండి. ఇందాక ఇక్కడ చూస్తున్నప్పుడు పర్స్పెక్టివ్స్ అని ఉంది. నా గురించి నేను ఒక ముక్కలో చెప్పాలంటే అది లేనిదే నేను. నాకు ఈ పర్స్పెక్టివ్ లేదు. ఎప్పుడు ఏది వినిపిస్తే ఏది తెలిస్తే దాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా వెళ్ళిపోవటం అనేది నేను చేస్తూ ఉంటాను. ఇది యాక్చువల్లీ చాలా దౌర్భాగ్యం పని అనమాట. అంటే ఏదో పర్స్పెక్టివ్, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే బెటరు. ఎలా అంటే ఇప్పుడు 2 టీంలు ఆడుతున్నాయి అనుకోండి, ఆ 2 టీంలు ఏదో ఏకపక్షంగా ఉంటే ఎంజాయ్ ఎక్కువ చేస్తాం, వాళ్ళు గెలిచినా ఓడిపోయినా. గేమ్నే మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే అది మీరు ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు కానీ నేను ఆ ప్రాసెస్లో ఎక్కువ ఉంటాను. సో ఈ మధ్య నా ప్రపంచాన్ని నేను చూస్తుంది భరద్వాజ్ గారి కళ్ళతోనే. ఆయన ప్రతి వీడియో నేను ఆయన ఎప్పుడు ఎక్కడ కలుస్తానా అని ఎన్నోసార్లు ఎదురు చూశాను. ఇవాళ అనుకోకుండా తారసపడ్డారు సార్. ఫస్ట్ ఆయనకి వెళ్ళి విషయం చెప్పా, మీరు మా ఇంట్లో మనిషి సార్ అని.
నాకు నిజంగా ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. అలాగే నాకు ఇంకో సర్ప్రైజ్ ఇక్కడ వనజ మ్యామ్, నిజంగా ఎంత చక్కగా ఉంటాయి మేడం మీరు వీడియోస్ అవన్నీ. నిజంగా అంటే ఇదే పర్స్పెక్టివ్స్ అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు. ఇప్పుడు సినిమా రచన అంటే ఇప్పుడు నేను ఉన్నాను, పెళ్ళి అన్న వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించే మనిషిని నేను. కానీ పెళ్లి గురించి నన్ను ఎవరైనా రాయమంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందా అని ఆ రచన చూసి వెంటనే పెళ్ళికి రెడీ అయిపోతారు. అంటే కమర్షియాలిటీ అన్నది ఏంటి అంటే ప్రేక్షకుల మనసు తెలుసుకొని వాళ్ళకి ఎలా రాస్తే నచ్చుతుందో అర్థం చేసుకొని వెళ్ళటం అన్నది ఒక టైప్ ఆఫ్ రచన. అందులో ఏదో కొంత ఇంత రాణిస్తున్న పరిస్థితుల్లో చెప్తున్న విషయం అది. కానీ మీరు ఈ ఒక డైరీని ఇంత బాగా రాయటం అంటే ప్రతిదీ ఒక దృశ్యంలాగా, ఇందాక ఎవరు అన్నారు మాల్గుడి డేస్ లాగా నాకు అనిపించింది. యూజువల్గా అలాంటి కంపారిజన్ నేను చేయను, ఎందుకంటే నాకు అది చాలా గొప్ప తలమానికం అది. ఇంకా ఇందులో ఏమాత్రం అతిశయం కాదు, ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. ఇది మహాద్భుతం. నేను కేవలం 4-5 ఒక 10 పేజీలు చదివేసి దాని గురించి మాట్లాడేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒకటి బేసిక్ ఇంట్రెస్ట్ ఎటు పోయింది రైటింగ్లో, రెండోది నిజంగా టైం లేదు. ఈయన బుక్ ఇచ్చే టైం కదా, పీడిఎఫ్ పంపించారు, ఒకసారి చదివి ఏదైనా మాట్లాడితే బాగుంది, ఓకే అని మొదలుపెట్టా. ఇంకోటి ఏంటి గమ్మత్తుగా, నిన్న పొద్దున్న రాజమండ్రిలో దగ్గర నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒక షూటింగ్ 2 షాట్ల కోసం నన్ను పిలిచారు సకినేటిపల్లి. గమ్మత్ ఏంటంటే నాకు పెద్ద గోదావరి జిల్లాతో టచ్ లేదు. నేను ఈ పుస్తకం చదవటం మొదలుపెట్టిందే నిన్న ఫ్లైట్లో. అక్కడ మొదలు పెడితే దిగిన దగ్గర నేను ఇంకా ఆ రాజమండ్రి ఆ ఊళ్ళో తిరుగుతుంటే నాకు రాజవరం అని బోర్డు కనిపించడం, అసలు ఎంత కోయిన్సిడెన్స్ అంటే నిన్న 8:50కి రిటర్న్ ఫ్లైట్ ఉంటే ఎయిర్పోర్ట్కి వచ్చి నేను అతనికి ఫోన్ చేసి చెప్పా, సార్ మీ ప్రాంతంలో ఉండి నేను చదువుతుంటే ఏదో నాకు ఇంకా లైవ్లీగా అనిపిస్తుంది అంటే అక్కడితో అయిపోలేదు సినిమా. ఎంత సగం అయింది, సగం కూడా కాదు, 40 పేజీలు ఎంత అయినాయి. అక్కడి నుంచి ఫ్లైట్ డిలే అయిందండి, గంట లేటు, 2 గంటలు లేటు, 3 గంటలు, 4 గంటలు లేట్ అయ్యి నేను పుస్తకం అంతా కంప్లీట్ చేశాను. కన్ఫర్మ్ చేసుకున్నాక పైలట్ టేక్ ఆఫ్ చేశాడు ఫ్లైట్. ఇది సరదాగా అనిపించినా చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు. ఇందులో ఉన్న డీటెయిల్స్ గురించి చెప్పాలంటే మాత్రం నిజంగా అస్సలు చదువు మీద ఇంట్రెస్ట్ లేని నాలాంటి పర్సను దీని గురించి చదివి ఇంతలాగా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మీ అందరికీ నేను సజెస్ట్ చేసే అంత గొప్పవాడిని కాదు. ఎందుకంటే మీరు అన్ని పుస్తకాలు ఏ పుస్తకాలు అని చదివేస్తారో అనిపిస్తుంది. అలాంటి అంటే రీడింగ్ హ్యాబిట్ అంత ఉన్నవాళ్ళలాగా ఇది నాలాంటి చదువు అలవాటు లేని వాళ్ళు చదవాలని నా కోరిక. అది ఎలా చేయాలన్నది కొంచెం ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ ఉండి చదువుకునే వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. కానీ నిజంగా విజువల్స్ కళ్ళకు కనిపించడం అంటే నేను గొప్పగా చెప్పే విషయం ఏంటంటే మోహన్ గారు, ఈ పుస్తకంలో ఏ మూల నుంచి మీరు ఏమడిగినా నేను చెప్తా, అంటే షార్ట్ డివిజన్తో సహా. అసలు నిజంగా ఒక థ్రిల్లర్ లాగా. ఎందుకంటే అంటే మామూలుగా సినిమా హాల్కి వెళ్తే ఎలా ఉంటుంది, అందులో ఒకటి మాత్రం దడ పుట్టేసిందండి. ఒక కరెంటు తీగ, ఇది నేను చెప్పేస్తా, కొంచెం చిన్న టీజర్ లీక్ చేద్దాం. ఒక కరెంటు తీగ ఒక ఆవిడ అడుగుతారు వాళ్ళ నాన్నగారిని, ఎదురుగా ఉండే ఇంట్లో కరెంట్ ఉండదు, ఒక చిన్న ప్రార్థన సభ పెట్టుకుని వాళ్ళ నాన్నగారిని అడిగి, సార్ ఒక బల్బు ఒక తీగలాగా పెట్టండి అంటే ఆయన పెడతారు. పెట్టినప్పుడు ఆ బల్బు పెట్టి అది వెలుగుతుంది, ఇంతవరకు బాగుంటుంది. అక్కడ చిన్న డీటెయిల్ ఇస్తారు ఈయన. వాళ్ళ నాన్నగారు చేసిన తప్పు ఏంటంటే మామూలుగా 2 వైర్లు కలిపినప్పుడు ఆ జాయింట్ దగ్గర ప్లాస్టిక్ టేప్ వేస్తాం, అది ఆయన మర్చిపోయారు అంటే మర్చిపోవడం అంటే దానికి బదులు ఒక క్లాత్ కట్టేస్తారు, అది ఈక్వలెంటే ఆల్మోస్ట్, అందులోంచి కరెంట్ పాస్ అవ్వదు. ఏది లేకపోతే ఇది ఎందుకు రాస్తారు ఈయన? అప్పుడు ఈయన క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. అక్కడికి రమ్మని పిలిస్తే సరే నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంకొక డీటెయిల్ అసలు అద్భుతం, అప్పుడే వర్షం పడి అంతా చెమ్మగా ఉంటుంది. చూడండి ఎలాంటి వాటికో, అంటే ఇప్పుడు క్లాత్లోంచి కూడా కొట్టే పరిస్థితి. సో అంత తడిసిపోయి ఉంటుంది. ఈయనేమో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఎదురింటికి వెళ్ళేటప్పుడు ఈ వైర్ ఇలా కనిపిస్తుంటే పక్క నుంచి ఎందుకో దాన్ని టచ్ చేయాలనిపిస్తుంది, దానికి ఆయన పట్టుకొని నడవాలనిపిస్తుంది. అది మొత్తం చేత కాకుండా ఓ వేలుతో యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా, చిటికెన వేలుతో అలాగ అనుకుంటూ వెళ్ళి ఆ జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా రాస్తారు నాకు దడ కొడుతుంది. ఎందుకంటే కరెంట్ షాక్ అంటే నాకు చాలా భయం, చిన్నప్పుడు చాలాసార్లు తిన్నా. సో అలాగా చిటికెన వేలు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు చదివితేనే మీకు ఎక్స్పీరియన్స్. ఇది సింపుల్ కాదు, ఎవరు పెడితే వాళ్ళు రాసేసేది కాదు. ఇప్పుడు చదివిన వెంటనే మ్యామ్ చెప్పినట్టు శ్రీశ్రీ గారి పద్యం చదివిన వెంటనే ఇంతేనా అనిపిస్తుంది.
అలాగే నా ఫేవరెట్ కూడా కాదు, నా దేవుడు ఇళయరాజా గారి సంగీతం విన్నప్పుడు కూడా మనం చేసేయచ్చు కదండి. ఎందుకంటే ఆ ఈజీగా ఉండే ఆ ప్రాసెస్ని మనం అంత ఈజీ అనుకుంటాం, కానీ అది అంత కష్టం. ఒకసారి వేలు పెడితే అర్థమవుతుంది అన్నది ఈ వేలు కాదు, ఏ వేలు పెట్టినా. అది నిజంగా అస్సలు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉండి ఇంత పెద్దవాళ్ళ దగ్గర నేను మాట్లాడాల్సిన పరిస్థితి అంటే నిజంగా చెప్తున్నానండి. ఆల్రెడీ చెప్పేశాను, వారి కళ్ళల్లోంచి ప్రపంచం చూసే పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఆయన ముందు మాట్లాడుతుంటే నాకు మాట్లాడడం తప్పించుకోవటానికి చూస్తూ ఉంటాను. కానీ ఇవాళ ముందు నేను మాట్లాడేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే సార్ ఆర్కే సార్ ఏమీ చెప్పనంటుంటే స్క్రీన్ ప్లే గురించి చెప్పేశారు, అదేదో మాట్లాడదాం అనుకున్నా అయిపోయింది. ఇంకా మేడం వచ్చి మొదలు పెట్టాక ఇంకా నాకు టెన్షన్. ఇంకా తర్వాత భరద్వాజ్ గారు వచ్చిన కాపీ పేస్టే, ఆయన మాట్లాడితే నేను ఇక్కడికి వచ్చి వారు ఏమన్నారు అదే నేను అని వెళ్ళిపోదును. లక్కీగా ముందు నాకు ఇచ్చారు. సో అంటే నిజంగా ఇందులో ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి రైటింగ్ అన్నది పక్కన పెడితే, అంటే రీడింగ్ హ్యాబిట్ అన్నది పక్కన పెడితే, నాస్టాలియా అన్నది ఏదైతే ఉందో అది నా చిన్నప్పటి ప్రతి జ్ఞాపకాన్ని గుర్తు చేసేలా చేసింది. నా వరకు నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, కానీ అంటే ఇది ఎలా ధ్వనిస్తుందో నాకు తెలీదు. నా చైల్డ్హుడ్ అంత గొప్పగా ఎప్పుడూ లేదండి. దానికి ఒక రకమైన అంటే అణచివేత కానివ్వండి, లేకపోతే ఒక రకమైన ఏదైనా చాలా అవమానాలు కానివ్వండి, అంటే వర్ణంతో సంబంధం లేకుండా కూడా ఇవన్నీ జరుగుతాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ నేను. ఇకపోతే టీచర్లు కొట్టడం, మా నాన్నగారు స్కూల్కి వచ్చి ఏదో టీచర్ పిలిస్తే ఏదో అప్రిసియేషన్ పిలిచిన, మీ వాడు ఏదో ఒక అక్కడికి వచ్చిన వెరీ గుడ్ అంటేనే ఏదైనా అవసరం కొట్టండి అండి అని వెళ్ళిపోయేవారు. అస్సలు నాకు ఎలాగో ఇదేంటిది ఇదా చెప్పేది. ఆవిడేమో మంచి మాటలు చెప్పాడు, భుజం తట్టి వీడు చాలా ఇది అని చెప్తుంటే అంత హ్యాపీగా కొంచెం కొట్టండి పర్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇది ఏం పర్మిషన్ రా నాయన, ఆవిడ ఎలా కొడుతుందో ఆయనకి తెలీదు. అసలు ఇందాక అదేంటో అది యమలోకంలో పనిష్మెంట్లు లాంటివి చెప్పారు మేడము. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇండియా వాళ్ళు జరిగితే పనిష్మెంట్లు ఎవరండి అసలు. నిజంగా ఇళ్లలో నిజంగా ఇదే ఉంటాయి. అదే చెప్తున్నా, అంటే నేను చిన్నప్పుడు నన్ను టీచర్లు పేరెంట్స్ కొట్టింది లేదు, కానీ నేను చెప్తుంది వేరే విషయాలు. నాకు ఎప్పటికీ కూడా ఈ గ్రూపిజం అన్నది, అంటే దాన్ని మతం అంటామా కులం అంటామా, ఇది ఎప్పటికీ నాకు అర్థం కాదు. ఏదో మిరాకిల్ జరిగి ఒక్కసారి అన్ని మాయమైపోతే బాగుంది అనిపిస్తుంది. కరోనా వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది వచ్చి కొంచెం అందరికీ ఇదే నేర్పించింది, కానీ మనం నేర్చుకోవడంలో కొంచెం వెనకబడి ఉంటాం కాబట్టి కొంత మార్పు అయితే నేను చూస్తున్నానండి ఖచ్చితంగా. కానీ ఇంకా కాలాలి చేతులు. అప్పుడు కానీ కొంతమందికి ఏదైనా ఇటువంటి పుస్తకాలు రచనల వల్ల కొంచెం ఆలోచన అన్నది ఒకటి సస్టైన్ అవుతూ ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే సిమిలర్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఓహో ఇంతమంది ఉన్నా పర్లేదు, మనం ఏదో ఒకటి కనీసం అనుకోవచ్చు, చేయొచ్చు తర్వాత అన్నది కలిగించే విధంగా ఉండటం అన్నది జరుగుతుంది. ఇటువంటి ప్రత్యేకంగా ఈ పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ అయితే మాత్రం అదే, ఒక ప్రయత్నం మీ వంతు మీరు చేశారు. ఇప్పుడున్న జనరేషన్ అన్నది కంపల్సరీగా రీడింగ్ హ్యాబిట్కి దూరం అయిపోయింది. వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి ఈ పుస్తకం వెళ్ళడానికి ఏం చేయాలన్నది ఎవరైనా కొంచెం పెద్దవారు భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు ఏదైనా కొంచెం ఆలోచించి ఏదైనా చేస్తే, అంటే వాళ్ళు చెప్తే వింటారు కాబట్టి బాగుంటుందని నా ఉద్దేశం. నిజంగా వెరీ హ్యాపీ అండి. చాలా యాక్చువల్గా ఇందులో ఉన్న ప్రతి డీటెయిల్ అసలు మాట్లాడాలన్నంత ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను, కానీ అది కరెక్ట్ కాదు. మీరు చదివితే వచ్చే అనుభూతి ఎక్కువ, అంత ఇంకేం లేదు. ఇందులో ఇంటర్వల్ బ్యాంగ్లో సస్పెన్స్లు రివీల్ చేసే పరిస్థితి అదేం కాదు. కానీ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అంటే నన్ను ఎలిజిబుల్గా భావించి ఇక్కడ పిలవటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు చదువు అన్నది మిస్ అయిపోయినా, నాకు అర్హత లేకపోయినప్పుడు కూడా మీ వల్ల మళ్ళీ నేను చదవటం మొదలుపెట్టాను, ఇంకా కంటిన్యూ చేస్తానన్న విషయం నాకు అర్థమైపోయింది. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికే ఇక్కడికి వచ్చా. ఇది మెయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్.